హిందూ ముస్లింలు శాంతి సోదర భావంతో ముందుకెళ్లాలన్నారు ప్రభుత్వ సలహాదారు వివేక్. అప్పుడే అభివృద్ధి సాధ్యమన్నారు. ఖమ్మంలో జరిగిన యూఐఆర్సీ రాష్ట్ర మహాసభకు హాజరయ్యారు వివేక్. సీఎం కేసీఆర్ మైనార్టీల సంక్షేమానికి ప్రయారిటీ ఇస్తున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాల కంటే వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు వివేక్. అందరు కలిసిమెలిసి ఉండాలి. వీళ్ళందరూ కూడా మనమందరం కలిసి ఉన్నప్పుడే మంచిగా ఉంటుందని చెప్పి మా నాన్నగారు వెంకటస్వామి గారు ఎప్పుడు చెప్పేది. వారు ఉర్దూ 10th క్లాస్లో ఉర్దూ మీడియంలో పాస్ అయ్యారు. వారు సైన్ కూడా ఉర్దూలో చేసేవారు. ఓ మంచి కల్చరు అందరు కూడా వారు ఎప్పుడు కూడా మాకు అందరికీ నేర్పించేవారు. కేసీఆర్ గారు కూడా ఇదే ఆలోచన, ఏదైతే గంగా జమున తైజిఫ్ ఇంతకుముందు ఉండిందో అందరూ కూడా కలిసి ఉండాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. బడ్జెట్ రివ్యూ మీటింగ్ అయ్యేటప్పుడు కూడా వారు ఇదే అన్నారు. మైనారిటీ బడ్జెట్, ముస్లిమ్స్కి ఏదైతే బడ్జెట్ కేటాయించాలో 1200 కోట్ల రూపాయలు కేటాయించాలి, మొత్తం పైసలు కూడా ఖర్చు పెట్టాలని చెప్పి వారు సూచనలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు వారు ఏదైతే ఆలోచన ఉందో 200 స్కూళ్ళు ముస్లిం మైనారిటీస్కి ప్రారంభిస్తే వీళ్ళందరికీ కూడా చదువుకొని ముందుకు పోవడానికి ఏదైతే అవకాశం ఉందో ఈ ముస్లిం మైనారిటీ స్కూల్స్ ద్వారా చేయాలని చెప్పి వారు కోరడం జరిగింది.